చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక విషయం అండి. ఒక్కసారి మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశంలోకి వెళదామండి. దుశ్శాసనుడు ద్రౌపది చీరని లాగే ప్రయత్నం చేస్తాడు కదా, గట్టిగా పట్టుకుంటుంది, అయినా లాగేస్తాడు. లాగటంలో పై భాగం చీర కిందకి జారిపోతుంది. వెంటనే కుచ్చులు పట్టుకుంటుందండి. లాగడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ కుచ్చుళ్ళని మడు గట్టిగా పట్టుకునే ఉంటుంది. అప్పుడు పరిస్థితి అర్థమైంది, అబలనైపోయాను, ఎంతమంది ఉన్నా కూడాను ఎవ్వరూ నా తరఫున మాట్లాడలేదు అని. అంతకుముందు డిస్కషన్ జరుగుతుంది అనుకోండి, ఎవరు కూడాను ఈమెని సమర్థించే వాతావరణంలో లేరు అక్కడ. చివరికి ఆ విపత్కర పరిస్థితుల్లో భీష్ముడు వంక చూస్తుంది. మహాజ్ఞానివి కదా నువ్వు, కనీసం వాళ్ళకి చెప్పు ఈ దుష్కార్యానికి పాల్పడద్దు అని. అలా భీష్ముడు వైపు చూసినా కూడాను తలకాయ ఉంచుకొని ఉంటాడండి. నేనేమి చెయ్యలేననా, లేకపోతే నన్ను అడగద్దనా? సరే, ఏదో మొత్తానికి సహాయానికైతే రాడు. అలాగే ద్రోణుడి వంక కూడా చూస్తుంది, ఎందుకంటే మహాజ్ఞాని కదండి. భీష్ముడి తర్వాత, లేకపోతే భీష్ముడితో సమానంగా ద్రోణుడు మహాజ్ఞాని. కానీ ద్రోణుడు కూడాను మొహం తిప్పేసుకుంటాడు. ఎందుకు తిప్పేసుకున్నారు, భీష్ముడు ఎందుకు తలకాయ ఉంచేసుకున్నాడు అన్నది తర్వాత ఆలోచిద్దామండి వీటి గురించి. ఎప్పుడైతే దుశ్శాసనుడు లాగుతున్నాడో బలంగా, ఎప్పుడైతే గట్టిగా కుర్చీలు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నదో, చివరికి ఆ దుశ్శాసనుడి శక్తి ముందు ఈమె శక్తి ఓడిపోతుందండి. అది కూడా కాకుండా మానసికంగా హేళనలు మిన్నంటుతూ ఉంటాయి. లజ్జాపూరిత వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు మానసికంగా శారీరకంగా అరిసిపోయిన ఈ ద్రౌపదికి చివరికి ఉన్నట్టుండి ఒక ఆలోచన వస్తుంది. ఇంతమంది ఉన్నారు ఈ కౌరవ సభలో, ఇది గౌరవ సభగా నాకు అనిపించటం లేదు. కాబట్టి ఒక్కసారి 2 చేతులు ఎత్తేసి, అంటే కుర్చీళ్ళు వదిలేసి చివరి ప్రయత్నం అండి, 2 చేతులు ఎత్తేసి శ్రీకృష్ణ భగవానుడు ప్రార్థిస్తుంది. సరే, శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు, చీర మీద చీర ఇస్తూ ఉంటాడు. చివరికి అలిసిపోవటం అనేది దుశ్శాసనుడు వంత అవుతుందండి. సభలో అందరూ కూడాను నివ్వెరపోతారు, కానీ దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళెవ్వరూ కూడాను ఏమాత్రం పశ్చాత్తాపానికి గురికారండి. సో ఇది జరిగిన సన్నివేశం ఇక్కడ. మరి ద్రౌపదికి శ్రీకృష్ణుడిని ప్రార్థిద్దామన్న ఆలోచన ఇచ్చింది ఎవరు చెప్పండి? కృష్ణుడే కదా. చివరికి ఇచ్చాడు, అంటే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కానీ ధర్మానికి గ్లాని జరుగుతున్నప్పుడు, ధర్మం ఉపేక్షించబడుతున్నప్పుడు నేను వస్తాను అని అన్ని ప్రయత్నాలు చేయడానికి ద్రౌపదికి అవకాశం ఇచ్చాడండి. చివరికి ప్రత్యక్షమయ్యాడు కదా. అంటే ఒకటి, ఆ క్షణంలో ద్రౌపది కృష్ణుడు తప్ప ఇంకా వేరే మార్గం లేదు అన్న ఆలోచన ఉంది. చూసారా, ఆలోచన ద్రౌపది చేసిందా నిజంగా? మనందరం అనుకుంటాం ద్రౌపది చేసింది అని. కాదండి, కాదు. శ్రీకృష్ణ భగవానుడే, అంటే భగవంతుడే ఆ ఆలోచన ఇచ్చాడు. ఆ ఆలోచన ప్రకారమే ఆయన ప్రత్యక్షమయ్యాడు అనమాట.
మరి ఇలా చేయటం తప్పు అని దుర్యోధనుడికి ఎందుకు ఇవ్వలేదు? అసలు దుర్యోధనుడిని ప్రేరేపించింది కర్ణుడే కదా. భార్యను కూడా ఓడిపోయాడయ్యా ధర్మరాజు. ఇక ఒకప్పటి ఆ పట్టపు మనిషి ఒకప్పుడుట క్షణంలో ఓడిపోయాడు అంతే. ఇక ఆ పట్ట మనిషి కాకుండా పోయిందా? కాబట్టి ఒకప్పటి ఆ పట్టపు మనిషి ఈరోజు నీ దాసి, ఆమెని నువ్వు పరాభవించవచ్చు అని చెప్పి నూరిపోస్తాడండి. దాంతో దుర్యోధనుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. మరి ఈ ఆలోచన ఇచ్చింది ఎవరు? మరి ద్రౌపదికి ఎట్లయితే ఆ ఆలోచన శ్రీకృష్ణ భగవానుడు చివరిలో ఇచ్చాడు, మరి వీళ్ళకి ఆలోచన ఇచ్చింది కూడా శ్రీకృష్ణ భగవానుడే కదా. అలా ఇవ్వకుండా మంచి ఆలోచన ఇస్తే ఎలా ఉండేది? ఇచ్చి ఉండవలసింది కదా అన్న ప్రశ్న కూడాను ఈ మధ్య ఒక వీడియోలో రేకెత్తించబడిందండి. సరే, దానికి పెద్దగా ఎవరు ఏవి ఆన్సర్ ఇవ్వలేదు. ఇలా కూడా ఆలోచించాలి మనం. ఇలా గనక ఆలోచిస్తే ఎప్పటికో అప్పటికో సమాధానం దొరుకుతుందని వదిలేశారు. ఎవరు ఆలోచిస్తారు? మరి మనమే కదా ఆలోచించాలి. కాబట్టి నేను కూడా సీరియస్గా ఆలోచించాను ఎందుకు ఇలా జరిగింది అని. చాలా వీడియోలో చెప్తూ ఉంటాను, కర్మ సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా తీసుకొని అలా జరగాలి కాబట్టి అలా జరిగింది అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. ఒకటండి, భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఆలోచన కూడాను ఇవ్వబడదు, ఆలోచన కూడా రాదు. ఇది మనందరం ఒప్పుకోవలసిన ఓ గొప్ప నగ్న సత్యం అండి. దీన్ని కనుక ఒప్పుకుంటే మనది నిజంగా ఉదాత్తమైన భావనే. శివుడు ఆజ్ఞ లేనిదే చేయమైనా కుట్టదు కదండి మరి. సో ఈ విషయాన్ని జస్ట్ టెంపరీగా కాసేపు ఆపేస్తానండి. ఇప్పుడు ఈ ద్రౌపది వస్త్రాపహరణ సన్నివేశంలోనే అనుకుంటాను, ఈ దుర్యోధనుడు ఏం చేస్తాడంటే ద్రౌపదిని చూసి తొడ చూపెడతాడు, నా తొడ మీద కూర్చోని. మహాపచారం అండి అది. ద్రౌపదికి అది ఘోర అవమానం కూడాను. సభ్య ప్రపంచాన్ని తల వంచెట్టుగా చేసిన ఒక అగంతక చర్య అది. తప్పు చేశాడు కదా దుర్యోధనుడు ఆ విధంగా ప్రవర్తించి. మరి భీమ దుర్యోధన యుద్ధం జరిగింది చివరిలో, మహాభారత యుద్ధంలో చివరిలో జరిగింది. కానీ శాస్త్ర ప్రకారం గదా యుద్ధం జరుగుతున్నప్పుడు బిలో ద బెల్ట్ కొట్టకూడదు, అది రూల్ అంతే, అది రూల్. కానీ కొట్టవలసి వచ్చింది. అలా కొట్టమని చెప్పింది ఎవరు? మళ్ళీ శ్రీకృష్ణుడే కదండి, మళ్ళీ శ్రీకృష్ణుడే కదా. అంటే ఇక్కడ ఏంటంటే తప్పుని తప్పుతోనే జయించాలి. ఓకే, కర్ణుడి దగ్గరికి వద్దాం. పరశురాముడి దగ్గర అబద్ధం ఆడాడుగా, నేను బ్రాహ్మణుడని విద్యలు నేర్చుకోవడానికి. ఆ అబద్ధం ఆటల్లో కూడా స్వార్థం ఉంది కదా. ఇప్పుడు ఆయన శపిస్తాడు కదా, ఆ కుమ్మరి పురుగు అంటే ఇంద్రుడు కుమ్మరి పురుగు రూపంలో వచ్చి ఆ తొలచటం వల్ల. ఇంత ఓర్పు ఉందంటే నువ్వు బ్రాహ్మణుడు కావు, నువ్వు రాజువి అని చెప్పి దివ్యదృష్టితో చూసి అతన్ని శపిస్తాడు కదా. అవసరమైన కాలంలో నీకు నా విద్య, నా మంత్రాలు, నేను బోధించిన శస్త్రాలు నీకు గుర్తుకు రాకుండాగాక అని చెప్తాడు కదండి. ఇదంతా మనకు తెలిసిన విషయమే కదా. అది నిజంగా కర్ణుడికి గుర్తుకు రాలేదు కదా. అంటే ఇక్కడ విషయం ఏంటంటేనండి, ఎవరి కర్మకి వాళ్ళు వాళ్ళ ఫలితాలని అనుభవించాలి అంతేనండి.
మంచికి మంచి, చెడుకి చెడు. కర్ణుడు దుర్యోధనుడికి సలహా ఇవ్వకుండా ఉంటే బాగుండు అనుకుంటే కుదరదండి. కర్ణుడు పరశురాముడితో అబద్ధం చెప్పకుండా ఉంటే బాగుండు కుదరదండి. అసలు కర్ణుడి మాట అని దుర్యోధనుడు పట్టించుకోకుండా ఉంటే బాగుండు కుదరదండి. ఇవన్నీ కుదరవండి. దుర్యోధనుని మరణానికి తొడ, కర్ణుని మరణానికి అబద్ధం కారణం కావాలి. అదంతేనండి. ఇక్కడ ఒక చిన్న ఆలోచన వచ్చిందండి నాకు. అదేంటంటే, స్వయంకృతాపరాధం ఉందనుకోండి. స్వయంకృతాపరాధం అంటే తెలిసి చేసిన తప్పు. అంతరాత్మ చెబుతూనే ఉంటుంది, చేయకూడదురా అని, కానీ చేసేస్తాం. ఈ స్వయంకృతాపరాధానికి భగవంతుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడాను సంబంధం ఉండదండి. పిలిస్తే వస్తాడు, కానీ ఊరికి అలా పిలిస్తే రాడు. ఆర్తితో పిలవాలి, అప్పుడు వస్తాడు. లేకపోతే దైవం మానుష రూపేణ అన్నట్టు ఎవరో ఒకరిని పంపిస్తాడు ఆ టైంలో. గజేంద్ర మోక్షంలో కూడా అంతే కదండి. ఠావులు తప్పిన మూర్ఛ వచ్చి ఆ పరిస్థితుల్లో నీవు తప్ప నాకు ఇంకెవరు లేరంటే పడిగెత్తుకొని వచ్చాడు కదా. భార్యను కూడాను వదిలేసి వచ్చాడు. కాబట్టి భగవంతుడు కూడాను స్వార్థంతో ప్రార్థిస్తే వినడండి. ఆయనకు బాగా తెలుసు నీ కర్మని నువ్వు అనుభవించాలి అని. ఓకే, ఒక లౌకిక ప్రపంచంలో వద్దామండి. ఇలాగే ఆలోచనలు వస్తూ ఉంటాయి మీతో మాట్లాడుతూ ఉంటే. లౌకిక ప్రపంచంలో అసలు సిసలైన తండ్రి ఎలా ఉంటాడు అని నాకు నేనే ప్రశ్న వేసుకున్నానండి. ఎలా ఉంటాడని నేను అనుకుంటున్నానంటే, కొడుకు తప్పు చేసినప్పుడు బాధపడతాడు, జాలి పడతాడు, వాపోతాడు. కానీ అదే కొడుకు ఆ తప్పుకు ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు నిజంగా బాధపడకూడదండి. బాధపడడు కూడా. బాధపడితే నిజమైన తండ్రి కాడు. మళ్ళీ ఇక్కడ మహాభారతాన్ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. భారతంలో చూడండి, ధృతరాష్ట్రుడు తన కొడుకైన దుర్యోధనుడి తప్పుని సమర్థిస్తాడు, వత్తాసు పలుకుతాడు. కానీ చివరిలో కొడుకు మరణిస్తే బాధపడిపోతాడండి. ఆ తరువాత వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పశ్చాత్తాపడతాడు. కానీ ఉపయోగం లేదు కదా. కాబట్టి నేనేమంటానంటే, కర్ణుడు అలా చేసి ఉండకుండా ఉండవలసింది నాన్ సెన్స్. దుర్యోధనుడు కర్ణుడి మాట వినకుండా ఉండవలసింది నాన్ సెన్స్. ఇంకొక చిన్న సూక్ష్మమైన కోణం ఉందండి. అదేంటంటే, ధర్మం గాడి తప్పుతున్నప్పుడు ఉపేక్షించిన వాడిని భగవంతుడు రక్షించడండి, మినకుండిపోతాడు. ఇక్కడ భగవంతుని దృష్టిలో భీష్ముడు, ద్రోణుడు కూడా నో ఎక్సెప్షన్స్. అయితే ధర్మ వైపు కనుక నువ్వు నిలబడితే ఎట్టి పరిస్థితుల్లో అయినా కూడా కష్టకాలంలో నీకు తప్పకుండా తగు సూచనలు ఇచ్చి సహాయపడతాడండి. ఇప్పుడు ఎలా రక్షిస్తాడో ఒకసారి చూద్దామండి. యుద్ధానికి ముందు ఈ ధర్మానికి నిలబడ్డ అర్జునుడు ఉన్నట్టుండి నిర్వేదానికి గురైపోయి డీలా పడిపోతాడు కదా. ఆ రాత్రంతా కూడాను మంచి ఫైట్ మోడ్లో ఉంటాడు. చివరికి ఇంతమందిని చూసిన తర్వాత ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఇక నేను చెయ్యనంటాడు. ఆయుధాలు కింద పడేస్తాడు. ఆయుధం కింద పడేయటం ఏంటండి వీరుడు. అందులో అర్జునుడు తన గాంధీవాన్ని ఎలా పడేయటం ఏంటి. ఎప్పుడైతే పడేశాడో ఇంక ఓడిపోయినట్టే లెక్క కదా. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ధైర్యాన్ని నూరిపోస్తాడు. ఎందుకంటే ధర్మం వైపు నిలబడ్డాడు కాబట్టి. మరి ఈ పనిని కౌరవుల్లో మిగతా నలుగురు చేయలేదే ధర్మరాజుతో పాటు. వాళ్ళు ధైర్యంగానే ఉన్నారే.
ఎప్పుడైతే అర్జునుడు డీలా పడిపోయాడో అప్పుడు అర్జునుడికి గీతను బోధిస్తాడు. ఇది రక్షణ అంటేనండి. అది కూడా కాకుండా మహాభారత యుద్ధాన్ని 18 రోజులు జరిగింది కదా, మనం గమనిస్తే ఎన్ని చోట్ల శ్రీకృష్ణ పరమాత్ముడు అలా 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 వెళ్ళి రక్షిస్తాడండి. చివరికి భీష్ముడి మీద కూడా నేనే యుద్ధం చేస్తానని వెళతాడు. అది చాలా గొప్ప సన్నివేశం అనుకోండి. చాగంటి కోటేశ్వరరావు గారు అసలు ఆ సన్నివేశంలో ఎంత గొప్పగా చెప్తారు. అప్పుడు ఉన్నట్టుండి భీష్ముడు నమస్కారం పెడతాడు, స్వామి అబ్బా నువ్వు నా మీదకి యుద్ధానికి వచ్చావా, నాకే కళ్ళు చెమరుస్తున్నాయి మీతో చెప్తూ ఉంటే. అట్లా అవసరమైతే దిగిపోతాడండి. అప్పటిదాకా రథసారథ్యం చేస్తున్నవాడు దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే, ధర్మానికి నిలబడ్డప్పుడు తప్పకుండా భగవంతుడు వస్తాడు అన్నదానికి ఎంతకంటే గొప్ప ఉదాహరణ లేదండి. పైపెచ్చు బాధ్యత చెప్పేటప్పుడు చూడండి, అద్భుతమైన శ్లోకం అండి ఇది. అద్భుతమైన శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనుల సంరక్షణార్థము, దుష్టజన శిక్షణకు, ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తూ ఉంటాను. ధర్మం గాడి తప్పకుండా చూడటం నా బాధ్యత అని డైరెక్ట్గా అర్జునుడికి చెప్పాడంటే, అప్పుడు చెప్పినప్పుడు కనుక నిజంగా అర్జునుడు అమ్మయ్యా శ్రీకృష్ణుడు నా యందు ఉండగా ఇంకా నాకేమిటి అని కనుక ఓకే శ్రీకృష్ణ ఎస్ ఐ విల్ ఫైట్ అని ఉంటే సరిపోయింది. కానీ ఇంకా చాలా విషయాలు చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే మీమాంసలో పడతాడు, మహామత్తుడు కదా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మహాభారతం. సరే, యుద్ధం పరిసమాప్తి అయిపోయిన తర్వాత పాండవులు ధర్మరాజు కొన్ని దశాబ్దాలు పరిపాలన చేసి వెళ్ళండి. యథమితంగా ఎంత వెతికినా కూడాను పండితులకు కూడాను లెక్క దొరకలేదు ఎంతకాలం రాజ్య పరిపాలన చేశాడు అని చెప్పేసి. తర్వాత పరీక్షిత్ మహారాజుకి చెప్పేస్తాడు అనుకోండి, అది వేరు. మీతో మాట్లాడుతుంటే ఇక్కడ ఒక ముఖ్య విషయం అండి నాకు ఎందుకో గుర్తుకొస్తున్నది. అదేంటంటే, ఈ విశ్వాన్ని, ఇన్ని లోకాలని సృష్టించింది అంటే ఈ విశ్వాన్ని సృష్టించింది భగవంతుడే కదా. ఊరికినే అలా సృష్టించాడు అంటారా? లేదు కదా, దానికి అర్థం ఉంది కదండి. నేను అందుకని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఈ విశ్వానికి ఒక అర్థం అంటూ ఉంది. కాబట్టి ఈ పాంచభౌతికమైన విశ్వానికి, పాంచభౌతిక శరీరధారివై భూమి మీదకి వచ్చినందుకు నీ జీవితానికి కూడా ఒక అర్థం ఉందని నేను చాలాసార్లు చెప్పాను అనుకోండి. అదంతా ఎందుకండి, మనం ఏ చిన్న పని చేసినా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి చేస్తాం కదా. ఏ వస్తువు కొనాలన్నా కూడా. మరి భగవంతుడు సృష్టిని ప్రయోజనం లేకుండా సృష్టిస్తాడో చెప్పండి. ఆ ప్రయోజనమే ఇందాక నేను చెప్పాను కదా, పరిత్రాణాయ సాధూనాం సంభవామి యుగే యుగే. అంతేనండి, అంతే. కాబట్టి భగవంతుడు దుర్యోధనుడికి అలాంటి ఆలోచన కాకుండా మంచి ఆలోచన ఇచ్చుంటే బాగుండు. కర్ణుడికి కూడాను అలాంటి ఆలోచన కాకుండా మంచి ఆలోచన ఇస్తే బాగుండేది కదా. ఇవన్నీ కూడాను పిచ్చి ప్రశ్నలు అండి, పిచ్చి ఆలోచనలు, అసంబద్ధమైన వాదనలు, అంతే. ఏం జరగాలో భగవంతుడికి తెలుసు, ఎలా జరిపించాలో ఆయనకు తెలుసు, ఎప్పుడు రావాలో కూడా ఆయనకు తెలుసు, ఎవరిని పంపించాలో కూడాను ఆయనకు తెలుసు. సో అలా ఎందుకు జరిగింది అనే ఆలోచన మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను రాకూడదు. అది అలా జరగాలి కాబట్టి అలా జరిగింది. ఇలా జరిగితే బాగుండు కదా, అలా జరగదండి, అలా జరగదు. నో ఇఫ్స్ అండ్ బట్స్.
భగవంతుని ప్రణాళికలో నో ఇఫ్స్ అండ్ బట్స్. ఈ లౌకిక ప్రపంచంలో మనం పెట్టుకుంటాం, కుంటి కారణాలు పెట్టుకుంటాం, అనేకమైన సాగులు పెట్టుకుంటాం. కాబట్టి జ్ఞానులుగా మనం కూడాను చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలండి. చేస్తూ వీ హ్యావ్ టు టేక్ ది లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. యు ఆర్ బౌండ్ టు టేక్ లైక్ దట్ ఓన్లీ, బట్ అట్ ద సేమ్ టైమ్ you must do your sincere effort. That's all. More than that, you cannot do anything also. అందుకనే ఎక్కడ చదివాను, చేసేది చేస్తూ పో, సిన్సియర్గా చేస్తూ పో, వచ్చేది వస్తూ ఉంటుంది. ద్రౌపదికి చీరలు వచ్చినట్టు వస్తూ ఉంటుందండి మనకి, ఆ ప్రయోజనం కలుగుతుంది. లేదు ఏ పని చేయను, వాపోతావా? వాపో, ఎవరొద్దన్నారు? బుద్ధ భగవానుడు చెప్పినట్టు నేను ఎప్పుడు ఆయన విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుంటాను. చూడండి ఒకసారి, చూడండి. బుద్ధ భగవానుడు ఒక అద్భుతమైన మాట అంటాడండి, అద్భుతమైన మాట అంటాడు. ఏంటంటే, నీవు దుఃఖించిన ఎడల నీ కష్టములు తీరనిచో దుఃఖించుము అని. ఎవరొద్దన్నారు? దుఃఖించండి, కష్టాలు తీరుతాయి అనుకుంటే దుఃఖించండి. కాబట్టి ఒకటేనండి, మంచికి మంచే, చెడుకు చెడే, అనుభవించక తప్పదు, అంతేనండి. సో ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగకూడదు, ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఫైనల్గా ఒక సెంటెన్స్ అండి, అదేంటంటే, ఇన్ దిస్ వరల్డ్, ఇన్ దిస్ యూనివర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిటర్మైన్డ్ అండ్ వెల్ డిటర్మైన్డ్. ప్రీడిటర్మైన్డ్ అండ్ వెల్ డిటర్మైన్డ్, అంతేనండి. ఈ వాక్యంతో వీడియోని ముగించేస్తాను. ఎంత గొప్పగా చెప్పినా నాకు తెలియదు, కానీ కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే నాకు కూడాను ఇదేంటబ్బా, కొంతమంది ఇదే నిజమని నమ్ముతారు కదా అని ఎందుకో ఒక్కసారి నాకు కూడాను కొంచెం బాధ కలుగుతుంది. అందువల్ల ఏదో చెయ్యాలనిపిస్తుంది. ఏదో సడన్గా ఇలా చేస్తూ ఉంటానండి. నేను చేస్తానని చెప్పటం అనేది అంతకు మించిన అజ్ఞానం లేదనుకోండి. చెప్పు చెప్పు చెప్పు, ఇది వాస్తవం, ఇది వాస్తవం అని మరి ఏదో ధర్మానికి నిలబడే ప్రయత్నం నేను కూడా చేస్తున్నాను. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఇలాగ వచ్చి ఇలా చెప్పవయా, ఈ వీడియో చేయవయ్యా అని చెప్పిస్తున్నాడేమో, చేయిస్తున్నాడేమో, నిజమేనేమో అనండి. సో ఇదండి వీడియోల సంగతి. వినందుకు కృతజ్ఞతలు. ఇంకోసారి వినండి. ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. అన్ని వయసుల వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందండి ఈ కాన్సెప్ట్కి. ఎందుకంటే కష్టపడదాం, ఊరికనే కూర్చోకుండా, కానీ నిజాయితీగా కష్టపడితే మనకు తప్పకుండా మేలు జరుగుతుంది అన్న ఒక భావన బలపడింది అనుకోండి యువతలో కూడా, వాళ్ళు రేపొద్దున అద్భుతాలు చేస్తారండి. అలా ఈ వీడియో ఉపయోగపడవచ్చు. కాబట్టి అందరికీ షేర్ చేయండి. ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, నొక్కండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కండి. కానీ మర్చిపోవద్దండి, కామెంట్ బాక్స్లో మటుకు అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. అది లేదు కిరణ్ గారు, మీ ఆర్తి మాకు అర్థమైంది, చాలా సంతోషం. మనకు వీడియో చేశానండి, అసలు నన్ను ఆశ్చర్యపరుస్తూ 11,500 మంది చూశారు 3 రోజుల్లో. దగ్గర 200 పైచిలకు మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంతా అమ్మవారిదే అండి, అంతా శ్రీకృష్ణ పరమాత్ముడిదయ్యే. మరి ఇది ఎందుకు చేస్తున్నానో నాకు తెలియదు. ఎందుకంటే మీ ఆదరణకి ఇంకా నోచుకోవాలని బహుశా భగవంతుడు నా చేత ఇలా ఈ వీడియో చేస్తున్నాడేమో. కాబట్టి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ని పెట్టండి. లేదు నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి. నా పేరు మారుతి కిరణ్ పోరూరి మా ఇంటి పేరు. నా ఫోన్ నెంబర్ 9491063089. ఉంటానండి. నమస్కారం.